బీసీల రాజ్యాధికారం కోసం 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందేనని జయశంకర్ జిల్లా విద్యావంతుల వేదిక అధ్యక్షులు రాదండి దేవేందర్ అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఆమోదించాలంటూ బీసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు బీసీ సంఘాలు ఇచ్చిన బంద్ నేపథ్యంలో ఆయా విద్యా సంస్థలు స్కూల్స్కు సెలవులు సైతం ప్రకటించాయి. మరోవైపు వ్యాపార వాణిజ్య సంస్థలు సైతం బంద్కు మద్దతుగా నిలిచాయి. విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో మద్దతు ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ జనాభాతో బీసీ ప్రజలతో ఆట ఆడుకుంటున్నది బహిరంగ రహస్యం. ఎందుకంటే ఓ పక్క కుడిచేత ఇస్తూ ఎడమచేత గుంజుకునే తీరులా ఒకరు కుడిచేయి తీరు ఒకరు ఎడమచేయి తీరుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. వీటిని పసిగట్టుకోవాల్సిన అవసరము ఉన్నది. ఇది పసిగట్టుకోకుండా ముందుకు పోదాం అనుకోవడం భ్రమగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అసాధ్యం అనుకున్నటువంటి ఒక రిజర్వేషన్ వ్యవస్థను ఒక వర్గీకరణ చేసి చరిత్రలో చారిత్రాత్మకంగా నిలబడ్డటువంటి బీజేపీ పార్టీ బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేకపోతుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చట్టసభల్లో రిజర్వేషన్ అయితే తప్ప బీసీలకు హక్కులు అవకాశాలు ఉండవు అనేది బహిరంగమే. దానికోసము బీజేపీ పార్టీ క్యాడర్ ఇవాళ బంద్లో పాల్గొనడం అనేది హర్షించదగ్గలను సిగ్గుపడాలని అర్థం కాని అంశం ఉన్నది. ఎందుకంటే ఈ పక్క మేము ఇస్తామనేది అబద్ధం ఆడేది లేదు, నిజం చెప్పేది లేదు బీజేపీ విధానం. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ చాట్ల తౌడు పోసినాం, కుక్కలకు కొట్లాట పెట్టినాం, మీరు తన్నుకొని రాబాయి మా పని మేము చేసుకుంటాం అంటే జనాభాలో ఈబీసీ విధానాన్ని తెచ్చినప్పుడు వ్యతిరేకించకపోవడం ఒక తప్పు జరిగితే ఇవాళ బీసీ రాజ్యాధికారం వస్తే మా వాటా ఏందో అని వెనుకబడ్డటువంటి కులాలు అంటే మైనారిటీ కులాలు ఉన్నాయి బీసీలలో, ఆ బీసీ కులాలు తెలివికి రాకపోవడం కూడా బాధాకరమే. కాబట్టి ప్రియమైన నాయకత్వం వహిస్తున్నటువంటి బీసీ సమాజానికి నాయకత్వం వహిస్తున్నటువంటి బీసీ కుల సంఘాలు కావచ్చు, ఇంకేమైనా నాయకత్వం కావచ్చు, వారందరికీ కూడా ఈ సందర్భంగా మనవి చేసేది ఏంటంటే మీరు మీ పదవుల కోసం మా బీసీ సమాజాన్ని ఎక్కడ తాకట్టు పెట్టద్దు. దయచేసి మీ అవకాశాల కోసం బీసీ నినాదం ఎత్తుకొని మీకు అవకాశాలు ఇచ్చిన తర్వాత వీళ్ళని నట్టేట్ల ముంచి పోవాల్సిన అవసరం లేదు, పోవద్దనేది మీకు విన్నవిస్తూ ఉన్నాం.